సార్ వింటున్నారా సార్? నేను బుర్ర లేకుండా వాగుతున్నానంట. నాకు బుర్రే లేదంట. ఏంటి మామ్ ఇది? ఒక సర్వెంట్ కోసం నా భార్యను అవమానిస్తావా? నువ్వు ఉండరా అరుణ్, నీకేం తెలీదు. ఇక్కడ అవమానపడింది చంద్రిక, రోజా కానే కాదు. లేదత్తయ్య, మీరిప్పుడు లోపల ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాల్సిందే. ఇక్కడ కూడా మీరు వెళ్ళమంటే వెళ్తాను, వెళ్ళమంటారా అని బిల్డప్ గా చెప్పింది. చెప్పండి, చంద్రిక కూడా చెప్తానని అంటుంది కదా, చెప్పనివ్వండి. అదేంటో నాకు ఇప్పుడే తెలియాలి. ఇదెక్కడ గోల్రా బాబు? దీన్ని ఇంకా మండించిందంటే నిజం కక్కేలా ఉంది. చెప్పు చెప్పు చంద్రిక, వింటాము, చెప్పు. నార్మల్ అత్తయ్య, 4వ సారి అన్నారు. మరి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెస్తుంటే ఏమనాలి? సైకోలాగా చెప్పు చెప్పు అంటే నోరు ముయ్యమనక ఇంకేమనాలి? మాట్లాడవే హర్ష. నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు కదమ్మా. లేదంటే చంద్రిక ఆ నిజం చెప్తుంది కదా. ఈయనకి అది వినాలని చాలా సంతోషంగా ఉన్నట్టుంది. ఎక్కడ దొరికారా బాబు అందరూ నా ప్రాణానికి? నీ కళ్ళలో ఈ భయం చూస్తుంటేనే మీరు ఏదో దాస్తున్నారన్నది క్లియర్ కట్ గా అర్థమవుతుంది అత్తయ్య. చెప్పండి, చెప్పు చంద్రిక, ఏం మాట్లాడుకున్నారో చెప్పండి. ఏం చెప్పాలి వదిన గారు? పోనీ మీరేం వినాలనుకుంటున్నారో చెప్పండి, అదే చెప్తారు. వాళ్ళేం మాట్లాడుకున్నారో నాకేం తెలుస్తుంది ప్రేమ్? మీరు చందునన్న మాటలే అమ్మకి చెప్పిందనే కదా అమ్మ ఇంతసేపు చెప్తుంది. మీరన్న మాటలే మీకు మళ్ళీ వినాలన్నంత కోరికగా ఉందా? చందు కూడా మీలాగే మనిషి. సాటి మనిషి అన్న గౌరవం కూడా లేకుండా ఆ మాటలేంటి రోజా గారు? నేనేమన్నాను? మీకే తెలుసు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? నువ్వు చేసిన పెంట జరుగుతోంది. ఇంకేం మాట్లాడకుండా ఇంకోసారి చంద్రికని వెళ్ళమని చెప్పకుండా వెళ్ళిపో. ఈ గొడవ ఇంతటితో సమాప్తం. దానికి నేను ఒప్పుకోను. 25 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో వర్క్ చేస్తుందమ్మా. ఒక సాధారణ అమ్మాయి ఒక్క రోజుతో ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోయింది. చామంతి ర్యాంప్ వాక్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తూ వైరల్ అయిపోయింది. అయ్యో, నా కళ్ళకి పనోళ్ల హవానే అంతా కనబడి చస్తుంది. పెద్ద పని దాన్ని ఏమీ అనదు, చిన్న పని దాన్ని ఏమీ అనదు. నన్ను అనడానికి మాత్రం బావురు కప్పలా నోరు తెరుస్తుంది రమాదేవి. ఈ పనోళ్ళని ఇంట్లో నుంచి పంపితే గాని నాకు విలువ ఉండదు. మీ పని చూసుకోండి. మేడం, బయట చామంతిని చూడడానికి చాలా మంది వచ్చారు మేడం. క్రౌడ్ ఆగట్లేదు మేడం. ఆగకపోతే కొట్టి తరిమేయ్. చామంతి గారిని చూసి వెళ్ళిపోతామంటున్నారు మేడం. రేయ్, నాకు చిరాకు తెప్పించావంటే నీకు 4 తగిలిస్తాను. వెళ్ళు. అలాగే మేడం. ఆడపిల్లని ఇలా ఇబ్బంది పెట్టడం మీకు కరెక్ట్ గా ఉందా? మేమేం ఇబ్బంది పెట్టాం సార్? మీ ఇంట్లో అమ్మాయికే తెలియని వాళ్ళు ఇంతమంది వచ్చి న్యూసెన్స్ చేస్తుంటే అప్పుడు మీకు పెయిన్ తెలుస్తుంది. అభిమానులు అండి.
ఏదైనా శృతి మించినంత వరకే బాగుంటుంది. అతి చేస్తే దాన్ని అభిమానం అనరు. ఇలా ఇంటి మీద పడి చేసేదాన్ని ఒక రకంగా పైశాచిక ఆనందమే అంటారు. లిమిట్స్లో ఉండండి. అన్నిటి మీద హక్కు మీకే ఉందని అనుకోకండి. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి నచ్చినట్టు బతకనివ్వండి. మీకు ప్రైవసీ కావాలని ఎలా కోరుకుంటారు? అందరూ అదే కోరుకుంటారు కదండి. నేనే సెలబ్రిటీని కాదు, నన్ను అలా చూడకండి. నేను ఇంటి పని మనిషిని. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళండి. మేడం దయచేసి వెళ్ళిపోండి. చూసారా అత్తయ్య, దాని రేంజ్ మారిపోయింది. ప్రేమ్ దాన్ని కాపాడేసి ఓదార్చేసే రేంజ్కి పెరిగిపోతుంది. ఇలానే వదిలేస్తాయి. మీకిచ్చిన మాట కూడా తప్పేస్తుంది. చామంతి రామ్మా. నన్ను చూడ్డం కాదత్తయ్య, త్వరగా గుణాతో దీన్ని పెళ్లి చేసేది చూడండి. నేనేదైతే చెప్పానో అదే చేస్తా. అలాగే నిషా ప్రేమ్ల పెళ్లి కూడా జరిపించేయండి. ఒక దెబ్బకి 2 పెట్టెలు పడతాయి. పంతులు గారిని పిలిపిస్తాను.